హాయ్ అండి. బ్లౌజ్ కటింగ్. బ్లౌజు ముందు సైజ్ చూసుకోవాలి. బ్లౌజ్ సైజు కాజీపేట వదిలేసుకొని మొత్తం బ్లౌజ్ ఎంత ఉందో చూసుకోవాలి. బ్లౌజ్ సైజు 26.5 బ్లౌజు పొడవు టేప్తో తీసుకున్నా పర్వాలేదు, బ్లౌజ్తో కొలుసుకున్నా పర్వాలేదు. షోల్డర్ కాంచి బ్యాక్ పార్ట్ కొలుసుకోవాలి. పొడవు షోల్డర్ కాంచి ఇక్కడ తీసుకుంటే 13, కిందని 1/2 ఇంచి వదిలేసుకొని 30, పైన అసలు 1/2 ఇంచి 13 వచ్చింది. 14 పెట్టుకుంటే సరిపోద్ది. 1 ఇంచి పెంచుకుంటే కింద 1/2 ఇంచి, పైన 1/2 ఇంచి. ఓకే, ఇది చిన్న సైజు బ్లౌజ్. 25 నుంచి 30 వరకు ఉన్నది చిన్న సైజు బ్లౌజ్. ఇది బ్లౌజ్ చిన్నది. చిన్న సైజు బ్లౌజ్కి మెజర్మెంట్ మారుతాయి. పెద్ద సైజు బ్లౌజ్ ఒకసారి కట్ చేసి మళ్ళీ అది మెజర్మెంట్ కరెక్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పెద్ద సైజు బ్లౌజ్, ఇప్పుడు చిన్న సైజు బ్లౌజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, చిన్న సైజు బ్లౌజ్ కదా ఇది. 25 నుంచి 30 వరకు ఉన్న చిన్న సైజు బ్లౌజ్. బ్లౌజ్ ద్వారా కొలుసుకోవచ్చు, ఇలా కూడా తీసుకోవచ్చు. 2 విధాలు కూడా తీసుకోవచ్చు మనం బ్లౌజ్ కటింగ్. చిన్న సైజ్ బ్లౌజ్ కదా ఇది. నెక్కి షోల్డర్కి 5, చంక డౌన్ 5.5, ఓకే 5.5. చంక డౌన్ 5.5, లోతు తీసుకున్నప్పుడు 1.5 తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు బ్లౌజ్ నుంచి టేప్తో 4 ఫోల్డింగ్ చేసుకొని అందులో అలా కూడా టేప్తో కూడా ఫోల్డింగ్ చేసుకోవచ్చు, ఇలా బ్లౌజ్తో కూడా చూసుకోవచ్చు. బ్లౌజ్తో కరెక్ట్గా ఈ ప్లేస్ కింద బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా బ్యాక్ పార్ట్ మధ్యలోంచి డాట్ వరకు కరెక్ట్గా ఈ ప్లేస్ నుంచి ఇక్కడ వరకు పట్టుకుంటే బ్యాక్ పార్ట్ వస్తుంది. బ్యాక్ పార్ట్కి అసలు 1 ఇంచి ఖర్చు, 2 ఇంచి ఖర్చు. చూసారు కదా, ఇది అసలు. ఇది 1 ఇంచి డాట్, 2 ఇంచి ఖర్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఈ బ్యాక్ పార్ట్ ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్ నుంచి కిందన 1/2 ఇంచి, పైన 1/2 ఇంచి ఖర్చు ఉంచుకొని, పైన 1/2 ఇంచి, కింద 1/2 ఇంచి ఖర్చు తీసుకొని ఇప్పుడు ఇది డీప్ నెక్ బ్లౌజా కాదని చూసుకోవాలి. ఇది 9.5 ఉంది. 9.5 ఉందంటే ఇది డీప్ నెక్ బ్లౌజ్. 9 నుంచి 10, 11, 12 ఇవన్నీ డీప్ నెక్ బ్లౌజ్. డీప్ నెక్ బ్లౌజ్కి మనం నెక్ మెజర్మెంట్ కొంచెం మారుతుంది. ఇది డీప్ నెక్ కదా, డీప్ నెక్కి ఇది 2.5 మెజర్మెంట్. ఇప్పుడు 2 నుంచి 2.5కి కలుపుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచిలోని నెక్ రౌండ్ తిప్పుకోవాలి.
ఇలా తిప్పుకుంటే డీప్ బాగా వచ్చి బ్లౌజ్ బాగా కుదురుతుంది. ఇప్పుడు చెస్ట్ లూజు ఈ ఉక్సుల్ ప్లేట్ ఉంది కదా, ఫస్ట్ ఉక్సుల్ ప్లేట్ నుంచి చంక వరకు పట్టుకుంటే చెస్ట్ లూజ్ వస్తుంది. మనం చంక డౌన్ తీసాం కదా, చంక డౌన్ కంచి పట్టుకొని ఇలా తీస్తే అసలు 2 ఇంచులు ఖర్చు. మీకు బాగా అర్థం అవ్వాలంటే ఒకసారి చూడండి. ఇలా ఉంది కదా, ఈ ఫస్ట్ కుట్టు నుంచి ఈ ఫస్ట్ హుక్ నుంచి ఇలా పట్టుకుంటే ఈ ఫస్ట్ కుట్టు నుంచి అసలు ఇది ఖర్చు. ఇది బ్యాక్ పట్టు. ఇలా ఓకే, ఇది కటింగ్ చేసేద్దాం. కటింగ్ చేసే ముందు వెనకాల డాట్ కూడా చెప్పాలి కదా. ఈ షోలకి మధ్యలోంచి వస్తాయి డాట్స్. ఈ షోలకి మధ్యలో డాట్స్ వచ్చినప్పుడు ఈ డాట్ పొడవు 15 నుంచి 16, 17 బ్లౌజ్ పొడవు పెరిగి కొలిది డాట్ పొడవు పెరుగుతుంది. ఇది 13 కదా బ్లౌజు, 3.5 పెట్టి సరిపోద్ది. ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 పెడితే సరిపోద్ది డాట్ పొడవు. ఓకే, ఈ 1 నుంచి ఇక్కడ 1 ఇంచ్ తీసుకున్నాం కదా, 1 నుంచి ఇక్కడ డాట్. ఓకే, సరే కట్ చేద్దాం. ఓకే, ఈ బ్లౌజు అమ్మాయికి కొంచెం జారుతుందంట, అందువల్ల ఇక్కడ పావు ఇంచి చిన్న క్రాస్ తీసుకున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి చిన్న పావు ఇంచి. ఓకే, కొత్తగా కట్ చేసే వాళ్ళు, కొత్తగా నేర్చుకునే వాళ్ళు క్లాత్ చుట్టూ మనం తిరగాలి తప్ప మన చుట్టూ క్లాత్ తిరగకూడదు. క్లాత్ చుట్టూ మనమే తిరగాలి. ఇది క్రాస్ కటింగ్ కదా బ్లౌజు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని 2 ఇంచులు ఫోల్డింగ్ చేసుకుంటాం. 2 ఇంచులు ఫోల్డింగ్ చేసుకొని చుట్టూ గీసుకొని తీసుకున్నాం కదా, చూడండి. ఇప్పుడు ఉక్సుల్ ప్లేట్ ఉంది కదా, ఉక్సుల్ ప్లేట్ నుంచి ఈ షోలర్ ఉంది కదా, ఈ షోలర్ ప్లేస్ నుంచి ఎంత వస్తుందో చూసుకోవాలి ఒకసారి. ఇలా చూసుకుంటే 7.5 వస్తుంది. ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకుంటే 7.5 కాదు, 8 వస్తుంది. ఇలా చూసుకుంటే 8 వస్తుంది. బాగా చూసుకోవాలి. ఇది టేప్ ఇలాగ రాకూడదు, ఇలా రాకూడదు. కరెక్ట్గా ఇలా పెట్టుకొని ఈ ప్లేస్ నుంచి ఈ ఉక్కు ఉంది కదా, ఈ ఉక్కు నుంచి ఈ ప్లేస్ ఎలా వస్తుందో చూసుకుంటే ఈ డౌన్ తెలుస్తుంది. అందరికీ డౌన్ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. కొంతమందికి 5 ఉండొచ్చు, కొంతమంది 6 ఉండొచ్చు, 7 ఉండొచ్చు, 8 ఉండొచ్చు. ఈ బ్లౌజ్కి 8 ఉంది. ఓకే,
తీసుకొని ఇప్పుడు ఈ ఉక్సుల ప్లేట్ ఉంది కదా, ఈ ఉక్సుల ప్లేట్ నుంచి ఖర్చు వదిలేసుకొని ఇప్పుడు డాట్కి షేప్ బెల్ట్ ఉంది కదా, షేప్ బెల్ట్ ఈ ప్లేస్ డాట్కి ఖర్చుకి ఇవేమో మధ్యలో ఫస్ట్ ఖర్చుకి కింద డాట్కి. అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇది చిన్న సైజు బ్లౌజ్ కదా, మనకి 2.5 పెట్టుకుంటే సరిపోద్ది. ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి 2.5 పెట్టుకున్నా సరిపోద్ది. లేదనుకుంటే ఈ బ్లౌజ్లోని ఈ ప్లేస్ ఉంది కదా, బ్లౌజ్లోని ఈ డాట్ నుంచి ఫస్ట్ డాట్ నుంచి ఇక్కడ ఎంత వచ్చిందో చూసుకుంటే 3.5 వచ్చింది. 3.5 రాదు ఈ అమ్మాయికి, చిన్న సైజు బ్లౌజ్ కదా, అంత 3.5 రాదు. 2.5 పెడితేనే సరిపోదు కరెక్ట్గా. 2.5 పెడితే ఆ అమ్మాయికి షేప్ బాగుంటుంది. ఓకే, 2 ఇంచులు డాట్, ఈ డాటు 2 ఇంచులు పెడితే సరిపోద్ది. ఈ డాట్ సైజు 2 ఇంచులు పెడితే సరిపోద్ది. డాటు 2 ఇంచీలు. ఇప్పుడు ఫస్ట్ డాట్ ఉంది కదా, ఈ డాట్ని ఇందులో బ్లౌజ్లో ఎంత ఉందో కొలుసుకొని పెట్టుకున్నా పర్వాలేదు. 1.5 ఉంది. ఈ 1.5కి కరెక్ట్గానే ఉంది డాట్ మధ్యలో. ఈ 1.5కి డాట్ పొడవు హాఫ్ ఇంచి, డాట్ పొడవు 2.5, డాట్ పొడవు 2.5. ఈ డాట్ కూడా మనకి ఈ డాట్ పొడవు కూడా 2.5 ఉండాలి. డాట్ పొడవు 2.5. ఈ డాట్ పొడవు 2.5. ఇప్పుడు ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్ నుంచి 30 ఇంచి తీసుకొని ఇక్కడ ఒక 1/4 ఇంచి లోనికి వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు ఈ ప్లేస్ నుంచి కరెక్ట్గా ఈ షోల్డర్ మధ్యలోంచి బ్లౌజ్ను ఒకసారి పట్టుకోవాలి. ఈ డాట్ వరకును మధ్యలో డాట్ ఉంది కదా, ఇక్కడ 1/2 ఇంచ్ వదిలేసుకోవాలి. 1/2 ఇంచ్ ఖర్చు కావాలి కదా, పైన జాయిన్ చేయడానికి, షోల్డర్ జాయిన్ చేయడానికి 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసుకొని ఇలా లూజ్గా వగ్గకూడదు, టైట్ చేయకూడదు, మధ్యలో పట్టుకోవాలి. ఇలా పట్టుకుంటే ఇక్కడికి వచ్చింది అసలు ఖర్చు. ఇప్పుడు డాట్ మెజర్మెంట్ కూడా ఇక్కడ నుంచే తీయాలి. చూసారు కదా, దిగితే ఈ ప్లేస్ నుంచి కరెక్ట్గా దించేసుకుంటే సరిపోద్ది. కుట్టడం వచ్చిన వాళ్ళకి ఎలాగైనా కుడేసుకోవచ్చు. కరెక్ట్గా ఈ ప్లేస్ నుంచి నాకు వచ్చింది కరెక్ట్గా. డాట్ పొడవు
ఇప్పుడు మెజర్మెంట్ చేస్తున్నాం. ఓకే, ఈ డాట్ ఇక్కడికి వచ్చింది, ఈ డాట్ ఇక్కడికి వచ్చింది, ఈ డాటు, ఈ డాటు. ఇప్పుడు మూడో డాటు ఈ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ నుంచి 2 ఇక్కడ నుంచి 3 ఇంచెస్, ఇక్కడ నుంచి 3 ఇంచెస్ తీసేసుకొని ఈ మధ్యలో ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్ నుంచి 1/2 ఇంచి, అంటే కొత్తలు కొంచెం అర్థం అవడం కోసం ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక్కొక్కది ఒక్కొక్క కటింగ్ ఉంటుంది, కుట్టేటప్పుడు ఏదైనా విధానం ఒకటే. ఇక్కడ నుంచి 1/2 ఇంచి రావాలి, ఇక్కడ నుంచి 1/2 ఇంచి రావాలి. బ్లౌజు లోతు తీసుకుంటే సరిపోద్ది. ఇలా ఇక్కడ 1/2 ఇంచి, ఇక్కడ 1/2 ఇంచి, ఇక్కడ పావు, ఇక్కడ 1/2 ఇంచి, ఇక్కడ 1/2 ఇంచి, ఇక్కడ 1/2 ఇంచి, ఇక్కడ 1/2 ఇంచి, ఇక్కడ 1/2 ఇంచి. ఓకే, ఈ మధ్యలోంచి మూడో డాట్ వస్తుంది, ఇది డాట్ మార్కింగ్. ఇక్కడ నుంచి మూడో డాట్ మార్కింగ్, మూడో డాట్ మార్కింగ్ పొడవు సైజు, బ్లౌజ్ పొడవు 15, 16, 17 అలా బ్లౌజ్ పొడవు పెరిగితే ఈ డాటు కొంచెం పొడవు ఉంటే బ్లౌజ్ సైజ్ పెరిగిపోయి ఈ డాట్లో కూడా కొంచెం సైజ్ పెరుగుతుంది అన్నమాట. ఓకే, ఈ డాట్ పొడవు 3.5, డాట్ పొడవు 3.5, కొంతమందికి 4 కూడా వస్తుంది. చూసారు కదా, ఈ అంతా కలిపి డయాగ్రామ్ ఎలా వస్తుంది, అలా రావాలి. ఓకే, వచ్చింది కదా, ఇలా రావాలి. ఇప్పుడు కటింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి తెలుసు కదా, ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచి ఇలా పైకి రావాలి. ఓకే, ఈ బ్యాక్ పార్ట్, ఈ ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు హ్యాండ్స్ తీద్దాం. చూసారు కదా, బ్లౌజు ఇలా పెట్టుకొని తీసేసుకోవచ్చు. హ్యాండ్స్ అసలు ఖర్చు, అసలు ఖర్చు ఇలా కూడా తీసేసుకోవచ్చు. లేదంటే హ్యాండ్ పొడవు, హ్యాండ్ పొడవు 4.5, హ్యాండ్ లూజు 5, హ్యాండ్ పొడవు
4.5 వచ్చింది కదా, ఈ 4.5 మార్కింగ్ చేసుకొని ఇక్కడ మనము హెమ్మింగ్ చేస్తాం కదా, హెమ్మింగ్కి ఫోల్డింగ్కి 1.5, ఇది 1.5, ఇది అసలు, ఇది ఖర్చు. ఇది హ్యాండ్ చిన్నది కదా, అప్పుడు హ్యాండ్ డౌన్ దించుకొని పెద్దగా ఎవరికి రాదు కదా, కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం ఇది కరెక్ట్గా మధ్యలోకి బ్లౌజ్ ఎంత ఉందో అంతా మధ్యలో వేసుకొని మధ్యలో కరెక్ట్గా డౌన్ పెట్టేసుకుంటే సరిపోద్ది, హ్యాండ్ డౌన్ దించడం కోసం. ఇప్పుడు డౌన్ దించాం కదా, హ్యాండ్ సైజ్ ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఈ బ్యాక్ పార్ట్ నుంచి చంక వరకు, పైనుంచి చంక వరకు ఎంత ఉంది, 6.5. చూడండి కరెక్ట్గా ఇందాక ఎలా తీసానో అలాగే కరెక్ట్గా 6.5 వస్తుంది. ఈ 6.5కి మార్కింగ్ వేసుకొని తీసుకున్నాం కదా, దీనికి 1.5కి ఒక మార్కింగ్ వేసుకోవాలి. 1.5కి మార్కింగ్ వేసుకొని ఈ 1.5 నుంచి మళ్ళీ క్రాస్గా ఒక గీత వేసుకోవాలి. క్రాస్గా ఒక గీత తీసుకొని ఇప్పుడు ఈ 1.5కి నుంచి ఇక్కడికి ఎంత ఉంది, 5.5. 5.5 అంటే 5.5 హాఫ్, పావు తక్కువ 3, పావు తక్కువ 3 కదా. ఈ పావు తక్కువ 3కి ఫస్ట్ తీసారు కదా, ఇప్పుడు హ్యాండ్ డౌన్ దించుకుంటాం కదా, హ్యాండ్ దగ్గర డౌన్ దించుకోవడం అందరికీ తొందరగా అర్థం కాదు. ఇలా చెప్తే కొంచెం అన్నా అర్థం అవుతుంది. అర్థం చేసుకోవడం టైం పట్టినా సరే అర్థం అవుతుంది, అర్థం చేసుకోవడం కొంచెం టైం పడుతుంది. కొత్త వాడికి తొందరగా అర్థమైపోవాలంటే అర్థమైపోదు. ఈ 1.5 ఉంది కదా, ఈ 1.5 నుంచి కొంచెం 1/2 ఇంచు కూడా కాదు, పావు ఇంచులో పైకి డౌన్ చేసి రావాలి. ఈ బీస్లో కనిపించట్లేదు, పావు ఇంచు డౌన్ చేసి రావాలి, అప్ చేసి రావాలి. పావు ఇంచులోని అప్పు ఉన్న పావు ఇంచు డౌను, డౌను, ఇది ఇలా అప్పు, ఇక్కడ నుంచి డౌను, ఇక్కడ నుంచి అప్పు, ఇక్కడ నుంచి డౌను. ఇది కరెక్ట్గా సెంటర్. ఈ సెంటర్ నుంచి హ్యాండ్ లోతు తీసుకుంటాం కదా, హ్యాండ్ లోతుకి 1.5, ఈ 1.5 తీసుకొని 1.5 నుంచి ఇది అసలు, ఈ 1.5 నుంచి అసలు ఖర్చు ఉంది కదా ఇక్కడ జాయింట్కి, ఈ ప్లేసు కరెక్ట్గా ఈ 1.5 తీసుకొని 1.5 నుంచి కరెక్ట్గా సెంటర్లోంచి 1.5 వదిలేసుకొని 1.5 నుంచి ఈ అసలు ఖర్చు ఉంది కదా, అసలుకి మధ్యలో ఎంత వచ్చిందో అంత, ఈ మధ్యలో కరెక్ట్గా మళ్ళీ ఇంకో డాట్ పెట్టుకొని ఆ డాట్ నుంచి ఈ మధ్యలో 1/2 ఇంచి, ఇక్కడి నుంచి 1/4 ఇంచి,
ఇక్కడ హాఫ్ ఇంచి, ఇక్కడ పావు ఇంచి. చూసారు కదా ఎస్లో వచ్చింది. ఇలా రావాలి, ఇలా వస్తేనే కరెక్ట్గా వచ్చినట్టు. ఇది హ్యాండ్ లోతు, అక్కడ చిన్న డాట్ వేసుకోండి. ఇప్పుడు షేప్ బెల్ట్. షేప్ బెల్ట్ లెంత్ తీసుకున్నప్పుడు మన బ్యాక్ పార్ట్లోంచి 1 ఇంచి తగ్గించుకుంటే షేప్ బెల్ట్ పొడవు వస్తుంది. ఈ బ్యాక్ పార్ట్ నుంచి 1 ఇంచి తగ్గించుకోవాలి. చూడండి, నేను 1 ఇంచి తగ్గిస్తున్నాను. ఇక్కడ వచ్చింది. ఈ 1 ఇంచి తీసేస్తే షేప్ బెల్ట్ పొడవు వస్తుంది. ఓకే, ఇప్పుడు షేప్ బెల్ట్కి ఇది క్లాత్ కదా డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. పొడవు చూసాం, వెడల్పు చూసుకోవాలి. వెడల్పు ఈ లెంత్ ఉంది కదా, ఈ లెంత్ నుంచి షేప్ బెల్ట్ ఎంత వెడల్పు ఉందో 2.5, స్టార్టింగ్ 2.5, మధ్యలో 1.5, 2.5, లాస్ట్ 2. స్టార్టింగ్ స్టార్టింగ్ 2.5కి 3 పెడుతున్నాను. ఎందుకంటే షేప్ బెల్ట్ 2 ఉన్నాయి కాబట్టి, సింగిల్ ఉంటే మధ్యలో కట్ చేస్తాం, మధ్యలో ఖర్చు కావాలి. ఇది ఎక్కువ క్లాత్ ఉంది కాబట్టి ఇది ఫోల్డింగ్ ఏమి ఉండదు, మధ్యలో జాయిన్ చేయడం. ఇది ఈ మధ్యలో కుట్టేసేస్తే కరెక్ట్గా సరిపోద్ది. అప్పుడు 3 పెట్టాను. ఇక్కడ జాయిన్ చేయడానికి మాత్రమే ఖర్చు వదిలేను, మీద జాయిన్ చేయడానికి మాత్రమే ఖర్చు వదిలేను. కింద జాయింట్కి ఖర్చు వదలలేదు నేను. ఎందుకంటే ఆల్రెడీ క్లాత్, ఇప్పుడు క్లాత్ సాలకపోతే షేప్ బెల్ట్ ఒక్కొక్కటి వేస్తాం. ఇది ఒక పక్క, ఇది ఒక పక్క వస్తుంది. ఇప్పుడు 2 క్లాత్ ఎక్కువ ఉంది కదా, ఈ క్లాత్ ఎక్కువ ఉన్నదాన్ని ఇక్కడ కుట్టేసేస్తే షేప్ బెల్ట్కి సరిపోద్ది. ఇక్కడ 2.5, 3 పెట్టాను. ఇక్కడ 2.5 ఉంది, 2.5కి పావు తక్కువ 3. ఇక్కడ 2 ఉంది, 2.5. ఇక్కడ 2 ఇంచు వదిలేసుకోవాలని చెప్పాను కదా, వదిలేసుకున్న తర్వాత 2.5. పావు తక్కువ 3. ఓకే, షేప్ బెల్ట్. ఇప్పుడు
వెనకాల బెల్ట్ అతకాలి కదా, బెల్ట్కి బ్యాక్ సైడు బెల్ట్ అదుక్కోవాలి, నడుము బెల్ట్. ఆ బెల్ట్కి బెల్ట్కి ఉక్సుల ప్లేటు, కాజా ప్లేట్కి. ఉక్సుల ప్లేటు 1.5 సరిపోద్ది. కాజా ప్లేట్కి 3 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు మెడ ముక్కలు ఇప్పుడు క్రాస్ తీసుకోవాలి. మెడ ముక్కలు క్రాస్ తీసుకోవాలి. క్రాస్ అంటే తెలుసు కదా, ఇది నిలువు సాగలేదు, ఇది క్రాసు సాగుతుంది. ఇలా క్రాస్ ముక్కలు తీసుకోవాలి. దీని వెడల్పు 1.5 ఉంటే సరిపోద్ది. కొత్త వాళ్ళకైతే 1.5 కావాలి, ఆల్రెడీ టచ్ ఉన్న వాళ్ళకి 1 ఇంచ్ అయినా సరిపోద్ది. నేను 2 బ్లౌజులు ఒక చుట్టే కట్ చేశాను. 2 2 బెట్ ముక్కలు ఒక చుట్టే కట్ చేశాను. ఓకే, ఈ 2 బ్లౌజెస్ ఒక చుట్టే కట్ చేశాను.